ఇవాళ నేను మెంతికూర పప్పు చేసుకునే విధానం చూపిస్తానండి. ఒక కుక్కర్లో ఒక హాఫ్ గ్లాసు నేను కందిపప్పు తీసుకున్నాను. అందులో ఒక 8 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలండి, ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మెంతికూర కడిగి పెట్టుకున్న మెంతికూర వేసేసుకుందామండి. వేసేసుకొని దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేద్దామండి. పసుపు వేసుకొని తర్వాత చింతపండు వేసుకుందాం. పెట్టుకొని చింతపండుని అప్పుడు మనం వేసుకుందామండి. చూసారండి, మన మెంతికూర పప్పు బాయిల్ అయిపోయింది. ఇలా రాముకొని దాంట్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇది వేసుకుంటామండి. మిక్స్ చేసుకుంటాం. ఇందులో ఈ పప్పులోంచి పప్పు కట్టు కూడా నేను వేరేగా తీసాను. ఎందుకంటే పప్పు కట్టు తీసేసి దాన్ని రాముకుంటే చాలా మెత్తగా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెంసేపు 5 నిమిషాలు మరగబెట్టుకొని పోపు పెట్టుకుంటే మన పప్పు రెడీ అండి. ఇంకోండి, పోపు వేసేసుకుందాం. ఇప్పుడు మన వేడి మెంతికూర పప్పు రెడీ అండి. మనం మెంతికూర చేదుకుంటాం అనుకుంటాను, కానీ అది చేదుగా ఉండదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.